బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగిసిపడేలా చేయడంలో ఆయన పాత్ర అనన్య సామాన్యం. ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే నాయకుడు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, ఆయన అనుచరులు, అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి అన్ని తానే వ్యవహరించిన జిట్టా స్వరాష్ట్ర కాంక్షలు రగిల్చి ప్రజల్లోకి పార్టీని విస్తృతంగా తీసుకెళ్లారు. ఫ్లోరైడ్ సమస్యతో కాళ్లు చేతులు వంకర్లు తిరిగి జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్న వారిని చూడలేక ఆయన సొంత ఖర్చుతో గ్రామాల్లో నెలకొల్పిన ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నేటికి మనుగడలో ఉన్నాయంటే అది ఆయన కృషే. కాగా జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు భువనగిరి శివార్లోని మగ్దంపల్లి రోడ్డులో గల ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగిసిపడేలా చేయడంలో ఆయన పాత్ర అనన్య సామాన్యం. ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే నాయకుడు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, ఆయన అనుచరులు, అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి అన్ని తానే వ్యవహరించిన జిట్టా స్వరాష్ట్ర కాంక్షలు రగిల్చి ప్రజల్లోకి పార్టీని విస్తృతంగా తీసుకెళ్లారు. ఫ్లోరైడ్ సమస్యతో కాళ్లు చేతులు వంకర్లు తిరిగి జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్న వారిని చూడలేక ఆయన సొంత ఖర్చుతో గ్రామాల్లో నెలకొల్పిన ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నేటికి మనుగడలో ఉన్నాయంటే అది ఆయన కృషే. కాగా జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు భువనగిరి శివార్లోని మగ్దంపల్లి రోడ్డులో గల ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.